హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీ మై వైఫ్ 29. అందరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారా? ఫెస్టివల్ సీజన్ని ఎంజాయ్ చేస్తున్నారా? నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నా. సో, థంబ్‌నెయిల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు వ్లాగ్ దేని గురించి అనేది. ఇది కంప్లీట్ నేను మార్నింగ్ నుంచి స్పెండ్ చేసిన టైం అంతా కూడా కంప్లీట్ వ్లాగ్ చేశాను. సో, మార్నింగ్ షూట్ నుంచి స్టార్ట్ చేసి అండ్ ఎండింగ్ ఇప్పుడు నైట్ వరకు ఏమేమి చేశాను అండ్ ఏం షాప్ చేశాను. సో, అవన్నీ ఈరోజు చూపించబోతున్నాను. అండ్ ఈరోజు నేను ఏఎంబీలో షాప్ చేసిన వీడియో అయితే నాకు చాలా చాలా నచ్చింది. అండ్ చాలా కలెక్షన్ చూసాను. చాలా కొత్తగా అనిపించింది. అండ్ నాలా షాపింగ్ లవర్స్ అయితే ఈ వీడియో డెఫినెట్‌గా ఎంజాయ్ చేస్తారు. వీడియో ఎండ్ వరకు చూడండి. మంచి కలెక్షన్ అయితే మీరు డెఫినెట్‌గా చూస్తారు. అండ్ నేను చూసిన కలెక్షన్‌లో నాకు ది బెస్ట్ అనిపించిన కలెక్షనే నేను వీడియోలో క్యాప్చర్ చేశాను యాక్చువల్‌గా. అండ్ రిమైనింగ్ అన్నీ గూడా అంటే లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను పెట్టట్లేదు. నేను చూపించబోయే కలెక్షన్ అంతా కూడా సింపుల్ సింపుల్ స్టఫే. బట్ నాకు చాలా పర్సనల్‌గా నచ్చాయి. అనుకోకుండా వెళ్ళాను కాబట్టి షూట్ చేసేసాను ఇంకా టైం దొరికింది గదా అని. నార్మల్‌గా అయితే ఇంకొంచెం ప్లాన్ చేసుకొని ఇంకా డీటెయిల్‌గా చూపించొచ్చు. బట్ కొంచెం టైమే ఉంది. సో, నాకు నచ్చినంత కలెక్షన్ మటికి నేను షూట్ చేశాను. అండ్ ఎక్కడ మిస్ అవ్వద్దు అండ్ కంప్లీట్ డీటెయిల్స్ గూడా ఇస్తాను. ప్రైస్ డీటెయిల్స్‌తో సహా. అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ మింత్రా నుండి నేను కొన్ని ఫెస్టివ్ కుర్తీ సెట్స్ ఆర్డర్ చేశాను. 3 పీస్ సెట్స్. అవి కూడా నేను వీడియో ఎండింగ్‌లో డెఫినెట్‌గా చూపిస్తాను. ఇందాకే రిసీవ్ అయినాయి అండ్ వేసుకొని కూడా చూశాను. చాలా చాలా బావుంది కలెక్షన్. మీకు కూడా నచ్చుతుందని హోప్ యూ డెఫినెట్‌లీ లైక్ దెమ్. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా కంటిన్యూస్‌గా చూడండి. ఒక వ్లాగ్ అని చెప్పాను కదా! సో, నా డే అయితే ఇలా ఒక షూట్‌తో స్టార్ట్ చేసుకున్నాను. నార్మల్‌గా బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత 12:30 ఆ టైంకి కంప్లీట్ షూట్ అంతా ఫినిష్ చేసేసుకున్నాను. మమ్మీ శారీ అనమాట ఇది. సో, ఇది నేను ఫెస్టివ్ టైంకి గెట్ రెడీ విత్ మీ లాగా ఒక షూట్ చేసుకున్నాను. నాకు మామూలుగా చిన్నప్పటి నుంచి ఒక హాబిట్ ఉంది. లైక్ ఏదైనా రెడీ అవ్వాలి అంటే ఈ విషయంలో అయితే పర్ఫెక్ట్‌గా ఫాలో అవుతాను. రెడీ అవ్వాలి అనుకుంటే ఏం వేసుకుంటున్నాను, దానిపైన జ్యువెలరీ ఏం పెట్టుకుంటున్నాను అని కంప్లీట్‌గా ప్లాన్ చేసేసుకుంటాను ముందు. సో, రెడీ అయ్యే విషయంలో అయితే నాకు కన్‌ఫ్యూజన్స్ అండ్ లాస్ట్ మినిట్ డిసప్పాయింట్‌మెంట్స్ అస్సలు నచ్చవు. సో, అందుకే అన్నీ ప్రీ ప్లాన్డ్‌గా సర్దుకుంటాను. అండ్ ఈ శారీ పైకి నేను వేసుకున్న జ్యువెలరీ ఈస్ ఫ్రమ్ మీషో. నేను దీనికి లింక్ ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను. చాలా తక్కువ ప్రైస్‌కే వచ్చేసింది అండ్ చాలా నిండుగా కూడా ఉంది ఈ సెట్. ఈ జ్యువెలరీ అయితే చాలా మందికి నచ్చింది. అండ్ నేను మోస్ట్‌లీ స్టైల్ చేసే జ్యువెలరీ అండ్ డ్రెసెస్ లింక్స్ అయితే నేను కమ్యూనిటీ పోస్ట్‌లోనే పెడతాను. సో, యూట్యూబ్‌లో డిస్క్రిప్షన్‌లో పెట్టడానికి ఛాన్స్ లేదనమాట. సో, నేను కమ్యూనిటీ పోస్ట్‌లో ఇస్తాను. ఆర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయిన వాళ్ళకైతే డెఫినిట్‌గా తెలిసే ఉంటుంది. ట్యాగ్ చేస్తారు. అండ్ షూట్ అయితే పైన ఫినిష్ అయిపోయింది. నేను కొంచెం ఇంకా రీల్ కోసం అని షూట్ చేసుకుంటున్నాను. నాకైతే పర్ఫెక్ట్‌గా రెడీ అవ్వడానికే చాలా ఎక్కువ టైం పట్టినట్టు అనిపిస్తుంది. ఈ షూట్స్ ఇవన్నీ చేయడం కన్నా కూడా. ఎందుకంటే రెడీ పర్ఫెక్ట్‌గా అయిపోతే మనం ఎలా పోజ్ చేసుకోవాలన్నా చాలా కాన్ఫిడెంట్‌గా మనం పోజ్ చేయొచ్చు. సో, టైమ్ టు టైమ్ వర్క్ ఫినిష్ అవ్వాలంటే కూడా అన్నీ మనం ప్రీ ప్లాన్డ్‌గా అన్నీ సర్దుకొని ఉండాలి. సో దట్ అప్పుడు మనకి టైమ్ టు టైమ్ ఫినిష్ అయిపోతుంది వర్క్. ఈరోజు నేను ఓన్లీ సింగిల్ షూటే అనుకున్నాను. సో, ఎక్కువ టైం తీసుకోలేదు. ఓన్లీ 1 షూట్ కాబట్టి ఫాస్ట్‌గా ఫినిష్ చేసుకొని ఇంకా బయటకెళ్ళే ప్లాన్ గూడా ఉంది గదా! అండ్ షూట్ ఫినిష్ అవ్వగానే ఇంకా లంచ్ చేసేసి బయటికెళ్దాం అనుకున్నాము. సో, అండ్ లంచ్‌లో నేను వైట్ రైస్, పాలకూర పప్పు అండ్ ఇది ఫ్లాక్స్ సీడ్ పౌడర్ అనమాట. ఫ్లాక్స్ సీడ్ పౌడర్ నేను కొంచెం సెసమిన్ ఆయిల్ అంటే గానుగ నూనె అంటారు కదా! అది వేసుకొని తింటాను. అండ్ ఇది పాలకూర ఫ్రై లాగా చేశారు మమ్మీ. అండ్ దీంతో పాటు నా ఫేవరెట్ మిర్చి. ఎంతైనా హోమ్ ఫుడ్ కంఫర్టే వేరు. అండ్ లంచ్ ఫినిష్ చేసుకున్నాక మేము నెక్స్ట్ ఇంక రెడీ అయిపోయి హ్యామ్‌లీకెళ్ళిపోయాము. అది ఏఎంబీ మాల్. రెడీ అయ్యి ట్రాఫిక్‌లో వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. అరౌండ్ 4:30 ఆ టైంకి మేము ఇక్కడ రీచ్ అయ్యాము. అండ్ నెక్స్ట్ వెళ్ళగానే ప్లే జోన్‌లోకి తీసుకెళ్ళాం ఈషాని. ఇది ఫస్ట్ టైమ్ అనమాట తను ప్లే జోన్‌లో ఆడడం. సో, కొంచెం ఎక్సైటింగ్‌గానే ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్ కిడ్స్‌ని ఫ్రీగా బయటకి పంపించి ఆడించే అంత సీన్ అయితే లేదు. ఎందుకంటే బయట డాగ్స్ చాలా విపరీతంగా ఉంటున్నాయి మా ఇంటి దగ్గరైతే. అండ్ వాళ్ళకి కొంచెం రిఫ్రెషింగ్‌గా ఉండాలంటే కంపల్సరీ ఇలాంటివి ఒకటి తీసుకెళ్తే బెస్ట్ అనిపించింది. ప్లే జోన్‌లో 1, 2 అవర్స్ టైమ్ స్పెండ్ చేసిన తర్వాత నేనింకా షాపింగ్ చేద్దామని సైడ్స్‌లో ఉన్న మార్ట్ ఉంటది గదా! ఇండియన్ మార్ట్ అక్కడికొచ్చేసాను. సో, నాకిక్కడ బ్యాంగిల్స్ ఇవన్నీ చూస్తే అయితే చాలా నచ్చాయి క్వాలిటీ. ఎక్స్‌పెన్సివ్ ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా అనిపిచ్చింది. ఇలాంటివి కొంచెం క్వాలిటీ ఉన్నవి మనం ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. లైక్ ఇయర్స్ టుగెదర్ మనం ఇవి యూజ్ చేయొచ్చు. తడి తగిలినా గానీ ఎక్కువ వాటర్ పడినా ఎక్కువ కలర్ పోకుండా ఇవి ఉంటాయి. నార్మల్ 1 గ్రామ్ గోల్డ్‌తో కంపేర్ చేస్తే ఇవి జెర్కోనియా ఫినిష్ అని చెప్పారు. సో, ఇవి క్వాలిటీ కొంచెం ప్రీమియం ఉన్నాయి. ఈ ఫినిషింగ్ యాక్చువల్‌గా నేను ఇంతకుముందు ఒక రింగ్ లాంటిది తీసుకున్నాను. సో, అది నేను ఇప్పటికి కూడా యూజ్ చేస్తున్నాను. ఇట్ ఈస్ మోర్ దాన్ 10 ఇయర్స్ అయింది నేను కొని. బట్ నాకిప్పటికి కూడా చాలా బావుంది. అది క్వాలిటీ నేను చూపిస్తాను అప్‌కమింగ్ వీడియోస్‌లో ఎప్పుడైనా షేర్ చేస్తాను. ఈ చోకర్ విత్ ఇయర్ రింగ్ సెట్ అనమాట. సో, ఇది వచ్చి కాస్ట్ అరౌండ్ 2500 అరౌండ్ అలా. ఎగ్జాక్ట్‌గా ఇంకో కలర్ ఉందా అని అడిగాను. యాక్చువల్‌గా నేను పర్పుల్ కలర్‌లో వెతుకుతున్నాను. సో,
కలర్ ఆప్షన్స్ ఉండవు. సింగిల్ పీసెసే ఉంటాయని చెప్పారు. బట్ నాకు ఈ డిజైన్ అయితే చాలా యూనిక్ అనిపించింది కొత్తగా. అండ్ వీటితో పాటు నేను 1 గ్రామ్ గోల్డ్ డాలర్ పెండెంట్ లాంటివి సెట్స్ ఉంటాయి కదా! అవి కూడా చూపించమని అడిగాను. అండ్ ఇలా కోరల్ బీడ్స్‌తో ఉన్న లక్ష్మి పెండెంట్ చూపించారు. ఇది ఇయర్ రింగ్స్ విత్ పెండెంట్ వచ్చి అరౌండ్ 1600 ఆ రేంజ్‌లో ఉంది. స్టోన్స్ ఇవన్నీ కూడా బాగా షైన్ అవుతున్నాయి. మంచి ప్రీమియం క్వాలిటీ కాబట్టి కొంచెం ఎక్స్‌పెన్సివే ఉంటుంది. ఇందులోనే ఇంకొక మోడల్ ఇలా పికాక్ మోడల్‌లో కూడా చూపించారు. ఇది కూడా నాకు బాగా నచ్చింది. ఇలాంటివి మంచిగా ఇలాగ పర్ల్స్ మీద వేసుకుంటే కూడా చాలా బావుంటాయి. వైట్ పర్ల్స్ పైన. నెక్స్ట్ ఇంకా కొంచెం హెవీగా ఉన్న సెట్ చూపించారు. లైక్ కృష్ణుడిది స్టాండింగ్‌దనమాట. చాలా చాలా నచ్చింది నాకు ఈ మోడల్. ఇది వచ్చి అరౌండ్ 2500, 700 ఆ రేంజ్‌లో ఉంది. విత్ లాకెట్ అండ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. వైట్ పర్ల్స్ పైన వేసుకున్నా గానీ, లేదంటే సేమ్ కలర్ కాంబినేషన్ పర్ల్స్‌లో వేసుకున్నా చాలా బావుంటుంది. అండ్ ఈ స్టోర్‌లో క్వాలిటీ అయితే నో డౌట్ అసలు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. డిజైన్స్ కూడా అన్నీ యూనిక్ అనిపించాయి. నాకు ఈ రింగ్ బాగా నచ్చింది. ఈ రింగ్ కూడా తీసుకున్నాను నేను యాక్చువల్‌గా. ఈ రింగ్ కాస్ట్ వచ్చి అరౌండ్ 700 ఆ రేంజ్‌లో ఉంది. బట్ స్టోన్స్ అవి నాకు బాగా నచ్చాయి. ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. బట్ నేను ఇంత హెవీగా వేసుకోలేను. అండ్ రింగ్స్ కలెక్షన్ అయితే టూ గుడ్ ఉన్నాయి. నాకైతే అన్నీ నచ్చాయి ఆల్మోస్ట్ అసలు చాలా రాయల్‌గా ఉన్నాయి ఫినిషింగ్ కూడా. అండ్ ఇలా కాకుండా సింపుల్‌గా ఎవరైనా సింగిల్ స్టోన్స్ అలా సింపుల్ రింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కూడా చాలా మంచి కలెక్షనే ఉంది. అండ్ ఇవైతే మహారాణి స్టైల్ చాలా రాయల్ అండ్ యూనిక్‌గా ఉంది కలెక్షన్. నాకు రింగ్స్ అయితే చాలా చాలా నచ్చాయి ఈ స్టోర్‌లో. అండ్ వీటితో పాటు ఇలా బ్రేస్లెట్స్ కూడా చూసాను. ఈ మధ్య చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా! ఇలాంటి బ్రేస్లెట్స్ సింగిల్‌గా శారీస్ పైన కూడా ఇలాంటి బ్రేస్లెట్స్ యూజువల్‌గా కాలేజ్ గోయింగ్ గర్ల్సే వేసుకునేవారు ఇంతకుముందు. బట్ ఇప్పుడు అన్ని శారీస్ పైన కూడా ఇంకా డ్రెసెస్ పైన కూడా మంచిగా స్టైల్ చేయొచ్చు. కాలేజ్ గర్ల్సే కాకుండా మామూలుగా కూడా ఇప్పుడు ఎవరైనా వేసుకుంటున్నారు. ఈ కలెక్షన్ కూడా నాకు బాగా నచ్చింది ఈ స్టోర్‌లో. అండ్ నెక్స్ట్ ఇంకా వేరే స్టోర్‌కెళ్ళిపోయాననమాట దగ్గరలో ఉన్నది. కొన్ని బ్యాంగిల్స్ అయితే నిజంగా చాలా డిఫరెంట్ అనిపించాయి. ఇవైతే రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ ఇందులో కొంచెం థిక్ మోడల్ ఇవి. ఇవైతే పర్ల్స్ అంటించారు. నాకు ఇంకా కొత్తగా అనిపించినాయి చూడగానే. ఈ పెయిర్ వచ్చి అరౌండ్ 1050 ఆ రేంజ్‌లో ఉన్నాయి. బట్ చాలా యూనిక్ ఉన్నాయి. అండ్ డిఫరెంట్‌గా బ్యాంగిల్స్ ట్రై చేయాలి అనుకున్న వాళ్ళకైతే ఇలాంటి బ్యాంగిల్స్ చాలా బావుంటాయి. ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్నా. ఈ స్టోర్‌లో నాకు ఈ బ్యాంగిల్స్ కలెక్షన్ చాలా డిఫరెంట్ అనిపించింది. ఇలాంటి బ్యాంగిల్స్ నేను బయట ఎక్కడ చూడలేదు. ఎస్పెషల్లీ బ్రైడ్స్ కొత్తగా ట్రై చేయాలి అనుకుంటారు కదా! సో, ఇలాంటి బ్యాంగిల్స్ ఉంటే బావుంటాయి అనిపించింది. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షనే చూసాను నేను వీళ్ళ స్టోర్‌లో అయితే మొత్తం కంప్లీట్ బ్యాంగిల్ స్టోర్ అనమాట. డెఫినిట్‌గా ఈ స్టోర్ చూసినప్పుడైతే కొత్తగా చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకొక స్టోర్‌లో నేను నార్మల్ 1 గ్రామ్ గోల్డ్ చైన్స్ చూసాను. కాలేజ్ టైమ్‌లో ఇలాంటి చైన్స్, పెండెంట్స్ అండ్ ఇయర్ రింగ్స్ ఇట్లాంటివన్నీ బాగా యూజ్ చేస్తాం కదా! సో, ఆ టైంలో యూజ్ చేసినవన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయి. బట్ ఈ కలెక్షన్స్ అన్నీ గూడా అన్నీ అరౌండ్ 250, 350 ఆ రేంజ్‌లోనే ఉన్నాయి. మాల్ అయినా గానీ అంత ఎక్స్‌పెన్సివ్ ఏం లేవు. బట్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ చూసా. కాలేజ్ అండ్ ఆఫీస్‌కి ఇలా వేసుకెళ్ళాలి అంటే ఇలాంటి కలెక్షన్ చాలా యూనిక్ ఉంటుంది. అండ్ డిఫరెంట్‌గా డైలీ మనం స్టైల్ చేయొచ్చు. నా కాలేజ్ టైమ్‌లో నేను నా పాకెట్ మనీ అంతా ఇలాంటి చైన్స్, ఇయర్ రింగ్స్‌కి చాలా మటుకు పెట్టేసేదాన్ని. సో, నా పాకెట్ మనీ అంతా మోస్ట్‌లీ ఇవే ఉంటాయి. అండ్ ఈ మధ్య బాగా ట్రెండ్ అయిపోతున్నాయి ఈ బ్రేస్లెట్స్ అయితే. ఇవైతే ప్రతి స్టోర్‌లో ఒక రో కంపల్సరీ ఉంటుంది. ఈ బ్రేస్లెట్స్ నేనైతే ఎవరికైనా గిఫ్ట్ చేయడానికే యూజ్ చేస్తాను. నాకు నెక్స్ట్ ఇంకొక స్టోర్‌కొచ్చినప్పుడు ఇక్కడైతే నాకు ఈ బ్లాక్ బీడ్స్ కలెక్షన్‌లో ఈ డాలర్ బా నచ్చింది. డిఫరెంట్‌గా అనిపించింది. నెక్స్ట్ ఇక్కడున్న కలెక్షన్ అంతా గూడా చైన్సే ఎక్కువున్నాయి. సో, చైన్స్, బ్రేస్లెట్స్ ఎక్కువ చూసాను ఈ కలెక్షన్‌లో. ఎవరైనా ఇలా డిఫరెంట్ చైన్స్ డైలీ ఇలా వేర్ జేయాలి అనుకుంటే డెఫినెట్‌గా ఒకసారి చెక్‌ఔట్ చేయొచ్చు ఈ కలెక్షన్‌ని. అండ్ నెక్స్ట్ ఇంకా డ్రెసెస్ కూడా ఉన్నాయి పక్కన. బట్ ఇప్పుడు ఆ స్టోర్‌కెళ్తే నేను బయటకి రాలేనని జెప్పి బయటనే అలా ఒక లుక్కేసాను. నెక్స్ట్ ఇక్కడకున్న ఇంకొక స్టోరొచ్చి కంప్లీట్ హెయిర్ యాక్సెసరీస్ అనమాట. ఏ టు జెడ్ అన్ని యాక్సెసరీస్ ఇక్కడ దొరికేస్తాయని చెప్పారు. సో, నేనైతే బౌస్ అన్నీ వెతుకుతున్నాను. చాలా బావున్నాయి కలెక్షన్. నేను జూసిన ప్రతి కలెక్షన్ నాకిక్కడ కనిపిస్తుంది. అండ్ ఇవే గాకుండా ఇంకా వేరేవి గూడా చాలా చాలా బావున్నాయి. ఇన్‌ఫాక్ట్ ఆన్‌లైన్ కన్నా గూడా ఎక్కువ కలెక్షన్ ఉంది ఇక్కడ. ఆన్‌లైన్‌లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్‌లో దొరుకుతాయి. బట్ ఇక్కడ అన్నీ మంచి క్వాలిటీలో ఉన్నాయి. నాకైతే బా నచ్చింది ఈ స్టోర్. నెట్‌తో, ఆర్గాన్జాతో అండ్ కొన్ని బౌస్ అయితే లైట్స్‌తో గూడా ఉన్నాయి. అదైతే ఇంకా బా అనిపిచ్చింది. ఎవరైనా ఇలా చూడాలి అనుకుంటే డెఫినిట్‌గా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ పక్కనే ఇంకొక స్టోర్‌లో కుర్తీస్ పైన ఆఫర్ ఉందంటే ఒకసారి చూద్దామని ఎళ్ళాను. మల్ కాటన్ కుర్తీస్ అండ్ ఇలా విస్కస్ రేయాన్‌లో ఇట్లా మంచి డిజైనర్ కుర్తీస్ లానే ఉన్నాయి. ఆఫీస్ వేర్‌కి, కాలేజ్ వేర్‌కి చాలా బావుంటాయి. ఇలాంటి క్యాజువల్ కుర్తీస్ కూడా ఉన్నాయి. చాలా బావున్నాయి. అండ్ ప్రైస్ గూడా 650 ఆ రేంజ్‌లోనే వస్తున్నాయి. నాకైతే ఓకే. రీజనబుల్ అనిపిచ్చింది. అండ్ మళ్ళీ ఇంకొక స్టోర్‌లో విజిట్ చేస్తే మళ్ళీ బ్రేస్లెట్సే కనిపించినాయి. బట్ ఇందులో బ్రేస్లెట్స్ చాలా గర్లిష్, స్టైలిష్ ఉన్నాయి. ఇప్పటి వరకు అంత నచ్చినా గానీ ఏది కొనుక్కోలేదు. బట్ ఇందులో నాకు డిజైన్స్ బా నచ్చాయి. సో, ఇదొకటి తీసుకున్నాను.
అండ్ ఇంకా షాపింగ్ అంతా ఫినిష్ అయ్యాక ఇంకా డిన్నర్ ఫినిష్ చేసుకొని అక్కడే మాల్‌లో ఫుడ్ కోర్ట్ ఉంటుంది గదా! అక్కడే ఫినిష్ చేసుకొని ఇంక బయలుదేరిపోదాం అనుకున్నాం. సో, మీన్ వైల్ ఇక్కడ ఈషా ఇది కార్ చూసి ట్రిప్స్ ఏద్దాం అనుకుంది. సో, ఇదిగో ఇషా ఇషా ఈ కార్ అయితే వింటేజ్ స్టైల్‌లో ఉంది. మంచిగా ఫోటోషూట్ చేసుకోవడానికి వాటికి చాలా బావుంటుంది. బాగా రెడీ అయ్యొచ్చి ఇక్కడే యాక్చువల్‌గా మనం ఫోటోషూట్స్ అవి చేసుకోవచ్చు బేబీస్‌కి. ఇషా 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 ఇటు చూడు. సో, ఇంటికొచ్చేసాం. 9:30 అరౌండ్ అయింది టైం ఇప్పుడు. సో, నేను మింత్రాలో డ్రెసెస్ చూపిస్తానన్నాను కదా! 3 పీస్ సెట్స్. అన్నీ ఫెస్టివల్ కలెక్షన్ టైప్‌లో ఉంటాయన్నమాట. నాకు బా నచ్చాయి. నాకు జనరల్‌గా 3 పీస్ సెట్స్ అంటే నాకు బా ఇష్టం. విత్ దుపట్టా ఉంటాయి కాబట్టి నాకు దుపట్టా కొంచెం అబ్సెషన్ అనమాట. నాకు ఓన్లీ కుర్తా సెట్ ఇంకా అలా వేసుకోవడం అంటే ఓన్లీ ప్యాంట్ అండ్ కుర్తీలా వేసుకోవడం కన్నా నాకు ఇలా దుపట్టాతో స్టైల్ చేయడం బా ఇష్టం. కంప్లీట్ అనిపిస్తది. నాకు డ్రెస్ కంప్లీట్‌గా అలా నీట్‌గా అనిపిస్తది. ఈ డ్రెసెస్ అన్నీ నిన్ననే వచ్చాయి. నేను ఇవన్నీ ఈ వీడియోలో కూడా ఇంక్లూడ్ చేద్దాం అనేసి ఇప్పుడు ఇందులో పెడుతున్నాను. సో దట్ అప్‌కమింగ్ ఫెస్టివల్ సీజన్‌కి ఏమైనా యూజ్ అవుతుంది అని. మీరెవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే నేను లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. కమ్యూనిటీ పోస్ట్‌లో ఉంటుంది. సో, యూట్యూబ్‌లో అయితే కమ్యూనిటీ పోస్ట్ అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే డైరెక్ట్‌గా లింక్ అని టైప్ చేస్తే మీకు లింక్ మీకు డీఎంకే వచ్చేస్తాయి. అది చాలా ఈజీ యాక్చువల్‌గా. సో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరైనా నన్ను ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ ఫాలో మై ఛానల్. అండ్ యాహ్! ఇంకా మనం లేట్ చేయకుండా కలెక్షన్‌లోకెళ్ళిపోదాం. ఇది ట్రూలీ జెన్యూన్ రివ్యూ అనమాట నాది. నార్మల్‌గా అనుకుంటారు గదా! యూట్యూబర్స్‌కి ఇలా ఇస్తారు అని. అసలు అలా ఏమి ఉండదు. నా జెన్యూన్ రివ్యూ. నేను ఆర్డర్ చేసిన 3 డ్రెసెస్‌లో నాకు 2 డ్రెసెసే నచ్చాయి. ఒకటి నేను డెఫినిట్‌గా రిటర్న్ చేయబోతున్నాను. అది ఎందుకు అనేది కూడా నేను చెప్తాను. నేను ఓన్లీ క్వాలిటీ గురించి మాట్లాడతాను అండ్ సైజెస్ అనేవి సో, సైజ్ డిఫరెన్స్ అనేది బ్రాండ్ టు బ్రాండ్ మారుతుంది. ఫస్ట్ 3 సెట్స్ నేను మింత్రాలో ఆర్డర్ చేసినవి. ఫస్ట్ నేనంటే అప్‌కమింగ్ మింత్రాలో ఆర్డర్ చేసింది. ఫస్ట్ ఈ బ్రౌన్ కలర్ వన్. దీనికి ఇది 3 పీస్ సెట్ అనమాట. ప్యాంట్, టాప్ అండ్ దుపట్టా. ప్యాంట్ రెగ్యులర్ పలాజో, నారో కట్ పలాజో అండ్ టాప్ వచ్చి సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. యాక్చువల్‌గా ఈ బ్రౌన్ ఇదంతా గూడా ఈ మధ్య చాలా బాగా ట్రెండ్ అవుతుంది. అండ్ డిఫరెంట్ అనిపిచ్చింది నాకు ఈ కాంబినేషన్ గూడా. అండ్ ఇలా కింద ఇదేమో సమ్ సీక్వెన్స్ ప్యాటర్న్ లాగా ఇచ్చారు. సీక్వెన్స్ కాదు యాక్చువల్‌గా కాసు ప్యాటర్న్ లాగా ఇచ్చారు. అండ్ నాకు ఈ కలర్ కాంబినేషన్ బా అనిపిచ్చింది. నేను డబుల్ ఎక్స్ఎల్‌లో ఆర్డర్ చేసుకున్నా. మెటీరియల్ గూడా మంచి మంచి మెటీరియలే ఉంది యాక్చువల్‌గా. ఆఫీస్ వేర్‌కి గూడా బావుంటది. ఆఫీస్ పార్టీస్‌కి గూడా ఇట్లాంటి డ్రెస్ బావుంటుంది. మంచి కాలర్ నెక్‌తో ఇచ్చారు. అండ్ ఇలా ఫ్లేర్ వచ్చింది. అది అనార్కలి టు ఏ లైన్ కుర్తీ టైప్‌లో ఉంటుంది. నేను ఇక్కడ వేర్ చేసిన పిక్చర్ గూడా పెడతాను. మీకు రిఫరెన్స్ కోసం యూజ్ అవుతుంది గదా! సో, ఇది ఇలా ఫ్రిల్ ప్యాటర్న్ ఇచ్చి ఏ లైన్ కుర్తీలాగా ఉంటుంది. కంప్లీట్ బిలో నీ వచ్చింది. లెంత్ కూడా బాగుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంది. అండ్ దీని ప్రైస్ కూడా నేను డీటెయిల్గా ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. ఇది టాప్ డీటెయిల్గా చూడండి. ఇది టాప్. ప్యాంట్ దుపట్టా సేమ్ ఇదే ఫ్యాబ్రిక్లో ఉంది. దుపట్టా కూడా చూపిస్తాను వెయిట్. దుపట్టా ఇలా కొంచెం కాటన్ టైప్లో వచ్చారు. ఇలా గోల్డెన్ దుపట్టా, గోల్డెన్ బార్డర్ తోటి. నాకు ఈ డ్రెస్ నచ్చింది చాలా. యాక్చువల్గా కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ అనిపించింది. రెగ్యులర్గా యూస్ చేసే కలర్స్ కన్నా అంటే మనం యూజువల్గా ఎప్పుడైనా పిక్ చేసుకుంటే గ్రీన్, రెడ్, బ్లూ అలా అలా పిక్ చేసుకుంటాం కదా, లైక్ పేస్టల్స్కి కూడా నేను తొందరగా వెళ్ళను. అలాంటి నేను ఇలా బ్రౌన్ చూడగానే నాకు ఈ కలర్ కాంబినేషన్ బాగా అనిపించి తీసుకున్నా. ఇలా ఉందో చెప్పండి, నాకైతే నచ్చింది చాలా. నెక్స్ట్ సెట్ వచ్చి గ్రీన్ కలర్ అనమాట. ప్యారెట్ గ్రీన్, నా దగ్గర అసలు ఈ కలరే లేదు.
ఈ కలర్ అసలు నేను వేసుకున్నదే లేదు. చిన్నప్పటి నుంచి కూడా నాకిప్పుడు ఆలోచిస్తుంటే అనిపిస్తుంది. నేను ఈ కలర్ అసలు యూజే చేయలేదు. సో, నాకు ఈ కలర్ నచ్చింది. అసలు ఫస్ట్ టైమ్ అనమాట నేను ఈ కలర్ ట్రై చేయడం. అండ్ దీనికి ఇలా మల్టీ కలర్ దుపట్టా ఇచ్చారు. దుపట్టా అయితే ఎక్సలెంట్ ఉంది యాక్చువల్‌గా. ఫస్ట్ నేను దుపట్టానే చూపిస్తాను. నాలాగా ఎవరైనా దుపట్టాస్ మీద కొంచెం ఇట్లా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటే ఇది దుపట్టా. ఎంత బ్యూటిఫుల్ ఉంది. ఇట్లా చూడండి. మిడిల్‌లో ఇట్లా అంటే మల్టీ కలర్‌లో వచ్చింది. ఇది దుపట్టా. దుపట్టా గూడా నాకు చాలా నచ్చింది. యాక్చువల్‌గా నాకు దుపట్టా గూడా ఇలాంటి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్న దుపట్టా నేనెప్పుడు వేర్ జేయలేదు. సో, నా ఫేవరెట్ అయిపోయిందిది. అండ్ ప్యాంట్ రెగ్యులర్ పలాజో ప్యాంట్. చూసారు గదా! పలాజో ప్యాంట్. అండ్ టాప్ గూడా చాలా బావుంది. టాప్ మీద ఎంబ్రాయిడరీ నాకు అనిపించింది. యాక్చువల్‌గా నేను చూసినప్పుడు అంతేం లేదు. ఇట్ ఈస్ ఫ్రమ్ ద బ్రాండ్ అజ్ఞా ఫ్యాషన్. యోక్ పార్ట్ మీద డిజైన్ చాలా డిఫరెంట్ థ్రెడ్ వర్క్ అనమాట. ఇది హ్యాండ్ ఎంబ్రాయిడరీ లాగా అనిపిస్తుంది. బట్ కాదేమో. నాకంత డీటెయిల్‌గా తెలీదు. కానీ ఎంబ్రాయిడరీ అండ్ లుక్ అయితే చాలా బాగుంది వేసుకున్నాక. అండ్ ఫిట్టింగ్ వైజ్ కూడా ఇది చాలా బాగా సెట్ అయింది. ఇది ఇంకా ఇందాక వేసుకున్నది ఫిట్టింగ్ చాలా బాగుంది. ఇది సేమ్ మెటీరియల్ కొంచెం ఇట్లా మనకి హాఫ్ సిల్క్, పట్టు సిల్క్ టైప్ కానీ చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్‌లో ఇచ్చారు ఇది. అండ్ దీనిపైకి దుపట్టానే హైలైట్. ఇలా దుపట్టా వేస్తే అయితే ఎక్సలెంట్ ఉంది డ్రెస్. మంచి ఫెస్టివ్ వైబ్స్ వచ్చేసాయి ఈ దుపట్టాతో పేర్ చేసిన వెంటనే. చూడండి ఎంత బాగుంది కదా అసలు ఈ దుపట్టా. దీనిపైన అదే ఫాయిల్ ప్రింట్‌తో ఇట్లా ప్రింట్ ఇచ్చారు. బట్ అంత రెగ్యులర్‌గా ఏమి వాష్ చేయం కాబట్టి ఇట్స్ ఓకే. ఫాయిల్ ప్రింట్ అన్ని సార్లు ఏం పోదు. సీ దిస్ ఇస్ సో గుడ్ రైట్. నాకు ఈ డ్రెస్ అయితే ఫేవరెట్ అయిపోయింది. ఫస్ట్ వన్ కలర్ కాంబినేషన్ ఒకటి డిఫరెంట్ అనిపించింది. బట్ ఇదైతే నేను ట్రై చేయని కలర్ అండ్ ఈ దుపట్టా చాలా బాగుండి తీసుకున్నా. దీని ప్రైస్ అండ్ నేను వేసుకుంటే ఎలా ఉంది అది కూడా నేను ఇక్కడ డిఫరెంట్గా పెడతాను. రిఫరెన్స్ కోసం మీకు పెడతాను, ఒకసారి చూడండి. అండ్ ఈ డ్రెస్కి ఇలా వీనెక్ ప్యాటర్న్తో ఇచ్చారు డ్రెస్ డిజైన్. ఇది కూడా ఎంబ్రాయిడరీ, మిషన్ ఎంబ్రాయిడరీ అనమాట. వైట్ థ్రెడ్తో ఎంబ్రాయిడరీ చేశారు. చాలా నీట్గా అనిపించింది నాకు ఈ డిజైన్ కూడా. మంచి క్లాసీ లుక్ ఉంది ఈ డ్రెస్లో. ఫ్యాబ్రిక్ కూడా ఫీల్ చాలా బాగుంది. చూడండి ఎంత మంచి ఫ్లోయీ డ్రెస్ ఉందో. ఎస్పెషల్లీ ది స్లీవ్స్ సో బ్యూటిఫుల్. సో యా, నాకు ఈ డ్రెస్ కూడా చాలా నచ్చింది. బట్ నాకు అంత సూట్ కాలేదు. ఫస్ట్ 2 డ్రెస్సెస్ అయితే ఖచ్చితంగా నాకు ఐ విల్ కీప్ ఇట్. మెటీరియల్ క్వాలిటీ అండ్ స్టిచ్చింగ్ క్వాలిటీ అంతా బాగుంది. ఇది దుపట్టా ఆర్గన్జా టైప్ దుపట్టా విత్ డిజిటల్ ప్రింట్ వచ్చింది. అసలు పెట్టిన రిఫరెన్స్ పిక్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది. అసలు చూస్తే ఎవరన్నా తీసేసుకుంటారు. అండ్ ఫ్యాబ్రిక్ చూసారా, యూ హ్యావ్ టు ఫీల్ ఇట్ యాక్చువల్లీ. ఇది మీరు డైరెక్ట్గా ఈ ఫ్యాబ్రిక్ టచ్ చేస్తేనే తెలుస్తుంది. ఇవి అయితే క్వాలిటీ చాలా బాగున్నాయి. డెఫినెట్గా రికమెండ్ చేస్తాను నేను. అన్ని క్వాలిటీ చాలా బాగున్నాయి ఇప్పటివరకు నేను చూపించింది. అండ్ ఇది డ్రెస్, వీటి స్లీవ్స్ ఇంకా చాలా డిఫరెంట్ ప్యాటర్న్లో ఇచ్చారు. ఈ డ్రెస్ నేను సెలెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఈ స్లీవ్స్ అనమాట. అంటే నేను ఏదైనా డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటే అందులో ఏదో ఒకటి స్పెషల్ అనిపిస్తే మనం జనరల్గా అట్రాక్ట్ అవుతాం కదా, అట్లా నాకు ఇందులో ఈ స్లీవ్స్ ప్యాటర్న్ అండ్ దుపట్టా డిజైన్ బాగా అనిపించింది. ఇది స్లీవ్ ప్యాటర్న్ ఇట్లా కట్ ప్యాటర్న్ వస్తుంది హ్యాండ్కి. ఇట్లా 3/4 స్లీవ్స్ అనమాట. ఇలా కట్ చేసి ఇట్లా ఫ్లేర్ వచ్చింది. నాకు బాగా అనిపించింది చూడగానే. అండ్ వేసుకున్న రిఫరెన్స్లో కూడా తన పిక్ చాలా బాగుండే. సో ఇది వీనెక్ ప్యాటర్న్లో ఉండింది డ్రెస్. ఇవి కూడా సేమ్ బ్రాండా కాదు, ఇదేమో కొత్త బ్రాండ్, నాకు తెలియదు అసలు యాక్చువల్గా ఇదేం బ్రాండో. చిరివి. ఇది ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంది అసలు. ఇట్లా ఫాలిన్ ఫ్యాబ్రిక్లా ఉంది. విత్ లైనింగ్ ప్రొవైడ్ చేశారు.
అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. గేర్ కూడా చాలా బాగుంది. కానీ నాకు చాలా లాంగ్ అయిపోయింది. బట్ ఎవరైనా టాల్ ఉండి ఇట్లా మంచి హైట్‌లో ఉంటే, అంటే నేను కొంచెం చిన్నగుంటా. ఎవరైనా టాల్ ఉంటే వాళ్ళకి చాలా బావుంటదనిపిచ్చింది నాకు ఈ డ్రెస్. నాకు ఓకే. ఓకే ఉంది. అట్లా లేదు. వేసుకుంటే కింద ఇట్లా ఫుల్ గేరా వచ్చినట్టుంది. బట్ కింద ఏమైనా ఇట్లా పట్టీ టైప్ ఇస్తే ఏమైనా గేర్ అట్లా నిలబడేదేమో. గేర్ అయితే చాలా లాంగే ఉంది. కానీ అంత ఓపెన్ అవ్వలేదు. సో, నా హైట్‌కి అంత గుడ్ లుకింగ్ అనిపించలేదు. అండ్ దీని పైకి వచ్చిన దుపట్టా ఇలా డిజిటల్ ప్రింట్‌తో ఇచ్చారు. చాలా సూట్ అయింది యాక్చువల్‌గా. రిఫరెన్స్ పిక్‌లో చూడండి. చాలా బాగుంది దీని పైకి ఇది. అండ్ ఫ్యాబ్రిక్ అయితే 5/5 ఉంది గైస్. ఇంత అంటే నార్మల్ మనం యూజువల్‌గా వెస్ట్ సైడ్ అట్లా ఏమైనా షాపింగ్‌కి వెళ్తేనైతే ప్రతి డ్రెస్ యూజువల్‌గా 3000, 4000 ఆ రేంజ్‌లోనే ఉంటాయి. బట్ ఇది 1500 ఆ రేంజ్‌లో నాకు ఈ ఫ్యాబ్రిక్ ఇట్లా దొరికింది. అనిపించింది. ఆన్‌లైన్ కాబట్టి మనకి కొన్ని ఆఫర్స్ అట్లా కూడా ఉంటాయి. సో, ఆన్‌లైన్‌లో తీసుకోవడమే నాకు బెస్ట్ అనిపిస్తుంది ఈ మధ్య. అండ్ దీనికి పలాజో కూడా మంచి గేర్‌తో ఉంది. చాలా లాంగ్ ఉంది. ఇచ్చారు. అదే చెప్తున్నా కదా! నాకు సూట్ కాలే కానీ ఎవరికైనా కొంచెం టాల్ ఉండి బాగా మంచి పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైతే సూట్ అవుతుంది అనిపించింది ఈ డ్రెస్. బట్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే నేనైతే ఫిదా. హాయ్ చెప్పు. హాయ్. హ్యాపీ ఫెస్టివ్ సీజన్. అండ్ యా దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ డ్రెస్సెస్‌లో మీ ఫేవరెట్ డ్రెస్ ఏదో నాకు కమెంట్‌లో చెప్పండి. అండ్ మీకు ఏదైనా డెఫినెట్‌గా కోడ్ కానీ, మింత్రాది లింక్ కానీ నేను ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్ బాక్స్‌లో కూడా నేను పెడతాను. అండ్ ఇప్పటివరకు నేను చూపించిన ఈ 3 సెట్స్‌లో మీ ఫేవరెట్ ఏ డ్రెస్సో నాకు చెప్పండి కమెంట్స్‌లో డెఫినెట్‌గా. అండ్ ఇంకా అప్‌కమింగ్ వీడియోస్‌లో మీకు మంచి షాపింగ్ వీడియోస్‌ని చేయడానికి ట్రై చేస్తాను. నాలాంటి షాపింగ్ లవర్స్‌కి ఈ వీడియోస్ చాలా బాగా యూజ్ అవుతాయి. నాకు జనరల్‌గా ఒక హాబిట్ ఉంది. లైక్ కొంచెం టైం ఉన్నా అంటే హాబీ అని చెప్పొచ్చు. కొంచెం టైం ఉన్నా గానీ స్టోర్స్ విజిట్ చేసి అక్కడున్న కొత్త కలెక్షన్ ఏంటి అనేది చూడడం అనేది నాకు చాలా చాలా ఇష్టమైన పని అన్నమాట. సో, దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటది. నా మేజర్ ఇంట్రెస్ట్ ఏది అనేది షాపింగ్ వీడియోస్ అండ్ షాప్ చేయడమే. సో, అప్‌కమింగ్ వీడియోస్ అన్నీ గూడా అస్సలు మిస్ అవ్వకండి. అండ్ లేటెస్ట్ వీడియోస్ అన్నీ గూడా అన్నీ షాపింగ్ మీదనే చాలా మటికి ఉంటాయి. సో, ఏ వీడియో అయినా గానీ ఎండ్ వరకు జూడండి. మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పటివరకు నా వీడియోని పేషెన్స్‌తో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీ మై వైబ్ 29 కోరుకుంటూ బాయ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.